స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాసమంతా కాపాడిన దేవుడు మరొక మాసంలోనికి మనల్ని ప్రవేశిస్తూ ఒక నూతనకరమైనటువంటి వాగ్దానం చేత మనల్ని నడిపిస్తున్నాడు. చూద్దాం వాక్య భాగము. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నా జనులైన ఇశ్రాయేలులను నేను విడిచిపెట్టక నేను వారి మధ్యను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్దామా? ఈ 6వ మాసంలోనికి ప్రవేశించబోతుండగా సంవత్సరానికి మధ్య భాగంలో ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను వారిని విడిచిపెట్టక వారి మధ్యన నివాసము చేస్తాను. ఈ మాసంలో రాబోతున్నటువంటి నూతన మాసంలో దేవుడు ఎలా ఉంటానంటాడంటే మన మధ్యన ఉంటానని కోరుకుంటున్నాడు. మన మధ్యలో ఉండాలని కోరుకుంటూ మన మధ్యన నివాసం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన స్థానం ఎక్కడో తెలుసా? వాక్య భాగంలో ఒక చోట రాయబడినది. పత్రి స్వార్థలలో ఏం రాయబడింది తెలుసా? 2, 3 కూడిన చోట. ఏమండి? వారి మధ్యలో నేను ఉంటాను. దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? మధ్యస్థానాన్ని కోరుకుంటాడు. ఈ మాసంలో, ఈ యొక్క రాబోతున్నటువంటి జూన్ మాసంలో, సంవత్సరానికి ఇది మధ్య భాగము. మన జీవితాలకి ఇది దేవుడు అనుగ్రహించిన ఒక నూతనమైన వాగ్దానం. ఏంటంటే మీ కుటుంబాల మధ్యలో, మీ జీవితాల మధ్యలో దేవుడు నివసించబోతున్నాడు. ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. మీ కుటుంబంలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా దేవుడు మీ మధ్యన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాసము దేవుడు మీ పట్ల చేసిన కార్యములను తలంచుకుంటూ మరొక మాసంలోనికి వెళ్ళబోతున్న నీ జీవితంలో ఆయనే తన్ను తాను బయలుపరుచుకున్న విధానం, మిమ్మల్ని విడిచిపెట్టక మీ మధ్యన ఉంటానని వాగ్దానం ఇచ్చి ఇశ్రాయేలుతో మునుపు ఒకసారి వాగ్దానం చేశాడు. నిర్గమాకాండ గ్రంథంలో, నేను మీ మధ్యన నివసించినట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టండి, నేను మీ మధ్యన ఉంటాను. నేను ఎక్కడో ఆకాశ గగనాలలో మహోన్నతమైన స్థలములో ఉండటం కాదు, మీ ప్రయాణములో, మీ నివాసాల మధ్య, మీరుండేటువంటి చోట నేను నివాసించాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్య భాగం వారు పొందుకున్న తర్వాత దేవాతి దేవుడు వారి యొక్క నివాసాలను ఎలా ఏర్పాటు చేశాడు తెలుసా? మధ్యలోనేమో మందిరం కట్టి గుడారం వేసి, ఆ గుడారానికి 4 దిక్కుల గోత్రాలను ప్రక్కన పెట్టుకొని ఆ గోత్రాలన్నిటి మధ్యలో ఆయన నివాసం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రాబోతున్నటువంటి జూన్ మాసంలో దేవుడు మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. మన మధ్య ఉండాలని ఆశపడుతున్నాడు. మన మధ్య నివసిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మాటతో సరిపెట్టే దేవుడు కాదు. మాటతో నచ్చజెప్పే దేవుడు కాదు. మాట ఇచ్చి మర్చిపోవడానికి ఆయన నరమాత్రుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే, వాగ్దానం చేశాడంటే, వాగ్దానము అనుగ్రహించాడంటే ఇది మనుష్య ఆలోచనతో కాదు. నేనేదో ఖాళీ కూర్చొని ఈరోజు ఈ వాగ్దానం చెప్తే బాగుండిద్దని ఎంచుకొని చెప్పేది కాదు. నా సొంత పెత్తనంతో నేను వాగ్దానం చెప్పాను అనుకో, అసలు ఎవరో వాగ్దానాన్ని స్వీకరించకపోగా ఏమైందో తెలుసా? అది అసలు గుర్తుండదు. దేవాతి దేవుడు ఈ సంవత్సరపు మధ్యలో మనకిస్తున్న వాగ్దానం, మనల్ని విడిచిపెట్టక మన మధ్య ఉంటానని వాగ్దానం చేశాడు. మన మధ్య ఉండే దేవుడు ఎట్టి కార్యాలు చేస్తాడు? మన మధ్యన ఉండి దేవుడు ఎట్టి కార్యాలు చేస్తాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని, ఆ తదుపరి ఆయన మన మధ్య నివసించాలంటే మనం ఎలా ఉండాలో కూడా మనము కొన్ని విషయాలు నేర్చుకొని ముగింపులోనికి వద్దాం. ఎక్కువ సమయం చెప్పను. ఆయన చెప్పినట్టుగానే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగానే చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరగా చెప్దామా? కట్టే కొట్టే తెచ్చే, అంతే. నాకు వాక్యం అనుభవం లేదు కాబట్టి కొంచెంలోనే ముగిస్తాను. ఈ మాటలు మీరు శ్రద్ధగా వినాల్సిందిగా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఆయన మన మధ్యన ఉంటే జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే, మొట్టమొదటిది ఆయన మన మధ్యన ఉంటే సంపూర్ణమైన సమాధానం. ఆయన వచ్చాడంటే ఊరక రాడు. ఆయన మన మధ్యన ఉన్నాడంటే ఊరికే ఉండడు. ఎలా ఉంటాడో తెలుసా? నీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానాన్ని, నీ కుటుంబంలో చెలరేగుతున్న సాతాను క్రియలను తొలగించి ఎలా ఇస్తాడో తెలుసా? సంపూర్ణమైన సమాధానాన్ని నీకు ఇస్తాడు.
ఆయన వచ్చాడా అక్కడ సమాధానం ఉంటది, ఆయన వచ్చాడా అక్కడ నెమ్మది ఉంటది, ఆయన వచ్చాడా ఆ కుటుంబంలో గలిబిలి గందరగోళం తావు లేకుండా సమాధానంతో, ఐక్యతతో, ప్రేమతో ఉంటాయి. విశ్వసించండి, వాగ్దానానికి తగినట్లుగా మీరు నడుచుకునగలిగితే దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో సంపూర్ణం చేస్తాడు. దేవుడు మీ మధ్యకు వస్తానని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, మీ మధ్యకు వచ్చే దేవుడు ఏం చేస్తాడో కూడా చెబుతున్నాడు కాబట్టి, చెబుతున్న మాట ప్రకారం మీరు అట్టి రీతిగా నడవగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ పక్షాన ఉండి, మీ మధ్యన ఉండి, మీకు ఉన్న ప్రతి కొదువను, కొరతను దేవుడు తొలగించునుగాక. ఆయన తొలగిస్తాడు. నువ్వు వాగ్దాన పూర్వకంగా అడుగులు వేయి, వాగ్దాన ప్రకారంగా అడుగులు వేయి, వాగ్దానాన్ని చేతబట్టుకుని అడుగులు వేయి. మొట్టమొదట ఆయన ఇస్తున్న మాట ఏంటో తెలుసా? మీ మధ్యకు ఆయన వస్తే మీకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం సంపూర్ణమైన సమాధానం. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఆయన సన్నిధిలో ఏం దొరికింది అంటండి? సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. ఆయన ఇచ్చేటువంటివి అవి సంపూర్ణంగానే ఉంటాయి. లోకం ఇచ్చేటట్లుగా అరాకొరాగో చూడండి, లోకం ఇచ్చే వాటికను దేవుడిచ్చే వాటికను చాలా భిన్నమైనది. ఏ పరిస్థితుల్లో కూడా కదల్చబడనివి, నిజమైనవి, నెమ్మది కలిగించేవే దేవుడు మనకిస్తాడు కదా. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ 2026 సంవత్సరం ఏ అసమాధానం ఏలుబాటు చేస్తుందో, ఏ యొక్క అసమాధానపు విషయాలు మీ కుటుంబంలో చెలరేగుతున్నాయో, దేవుడు రాబోతున్నటువంటి జూన్ మాసానికి ముందుగానే వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చేతబెట్టుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. దేవా, మా మధ్యన నివాసించాలని నువ్వు కోరుకుంటున్నావు, మా మధ్యన నువ్వు నివసిస్తానని వాగ్దానం ఇచ్చావు, మా మధ్యకు నీవు రా, నీవిచ్చేటువంటి ఆ మొదటి దీవెన మా కుటుంబాల్లో నిలుపు ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాన్ని చేతబట్టుకొని మీ కుటుంబాల్లో ప్రార్థన చేస్తే ఖచ్చితముగా మీ కుటుంబంలో ఉన్న అసమాధానం తొలగిపోవునుగాక. ఎంతకాలం అసమాధానంతో కొట్టుమిట్టాడుతో దేవుడు మీ మధ్యకు రావాలని ఆశపడుతున్నాడు. ఆయన రానివ్వండి. ఆయన వస్తే మీలో ఉన్న అసమాధానం తొలగిపోయి, అరాకొర జీవితం తొలగిపోయి, కలతలతో కన్నీటితో ఉన్న మీ జీవితం తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందమయమైనటువంటి కుటుంబముగా దేవుడు మార్చుతున్నాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. రెండవది, ఆయన ఇచ్చేటువంటిది ఏంటంటే రక్షణ మరియు ఆత్మీయ భద్రతని ఇస్తాడండి. రెండవది, ఆయన మన మధ్య నివసిస్తే జరిగేటువంటి రెండవ ప్రయోజనకరమైనటువంటిది, రెండవ మేలు ఏంటంటే రక్షణనిస్తాడు. మరొకటి ఆత్మీయ భద్రతనిస్తాడు. లోకం ఇచ్చేటట్లుగా సాతాను శోధనల నుండి, లేకపోతే ఎదురవుతున్నటువంటి లోక అపాయాల నుండి దేవుడు మనల్ని, మనకున్నటువంటి బలహీనతల నుంచి దేవుడు తొలగించి మనకు ఒక బలమైన కోటగా ఆయన మారుతాడంట. దావీదు కీర్తనలు అక్కడక్కడ కొన్ని చోట్ల మనం చదువుతూ ఉంటే దావీదు అంటాడు, ఆయన నా కోట, నా ఎత్తైన దుర్గము, నా ఉన్నత స్థలము, నేను దాగు చోటు అనేటువంటి వాక్యాలు పలు చోట్ల దావీదు కొన్ని సందర్భాల్లో ఆయన అనుభవించినటువంటి తీరును రాస్తూ అంటాడు. ఆయన నాకు కోట, నా ఎత్తైన దుర్గం, నా ఉన్నత స్థలం, నా దాగు చోటు, నన్ను రక్షించేది, నన్ను కాపాడేది, నా ఆత్మకు భద్రతనిచ్చేది ఆయనే. సాతాను శోధన నుంచి గాని, ఎదురవుతున్నటువంటి లోకపు యొక్క అపాయాల నుండి గాని దేవుడు మనల్ని కాపాడతాడు, మనల్ని సంరక్షిస్తాడు, మన కుటుంబాలకు కాపుదలనిస్తాడు, మన బిడ్డలకు కాపుదలనిస్తాడు. ఆత్మీయతలో నీవు పడిపోకుండా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు కదండి. లోకరీత్యా పడిపోతే లేపడానికి మనుషులు ఉంటారు, ఆత్మీయంగా పడిపోతే లేపడానికి మనుషులు ఉండరు. అర్థమవుతుందా? ప్రార్థనలో పడిపోయినా, వాక్య ధ్యానంలో పడిపోయినా, మందిరానికి రాకపోవడంలో వెనకబడిపోయినా నిన్ను లేపడానికి మనుషులు ఉండరు. ఎందుకంటే ఆత్మను బలపరిచేవాళ్ళు తక్కువ, ఆత్మను కృంగదీసేవాళ్ళు ఎక్కువ, ఆత్మను బలహీనపరిచేవాళ్ళు ఎక్కువ. ప్రియ సంగమును జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు జూన్ మాసంలో మీ మధ్యన నివసించాలని కోరుకుంటున్నాడు. మొదట ఆయన ఇచ్చేది భౌతికపరమైన రక్షణ అయితే, రెండవది ఆత్మకు భద్రతను, ఆత్మకు క్షేమాన్ని, ఆత్మకు రక్షణను, కాపుదలనిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో బలహీనమైపోకుండా, కృంగిపోకుండా, నీవు నిలబడేటట్లుగా, స్థిరపడేటట్లుగా, వైదొలిగిపోకుండా నీవు దేవునిలో బలపరచబడేటట్లుగా దేవుడు నీకు ఒక భద్రత వలయాన్ని నీ చుట్టూ, నీ ఆత్మీయ జీవితం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఒక కంచి వలె ఆయన వేసి కాపాడుతూ ఉంటాడు.
ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎంతమంది ఆత్మీయ జీవితాలు వెనక్కబడిపోయారు? నిజంగా వాస్తవమే. కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా కొన్ని విషయాలు జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే కుటుంబ పరంగా అనేకమైన పనుపాట్లలో, అనేకమైన విషయాల్లో తనామునకలైపోతూ కొన్నిసార్లు కొన్ని వాక్యాలు కూడా మర్చిపోతూ ఉంటాం. అది దేవుని రీత్యా పాపం కాదు. ఎందుకంటే జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది, అది తప్పుగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ మర్చిపోతున్నామంటే అక్కడ మనకు ఏదో శోధన ఎదురవుతుంది. దేవుల్లో బలపడలేకపోతున్నాం, చెప్పిన వాక్యం, విన్న వాక్యం గుర్తుంచుకోలేకపోతున్నాం, దాన్ని హృదయంలో పెట్టుకోలేకపోతున్నాం, ప్రార్థన కూడా స్థిరంగా చేయలేకపోతున్నాం. ప్రార్థనలో కూర్చున్నామా, కాసేపు కూడా ప్రార్థన నిలబడలేకపోతున్నాం. ఎక్కడో ఆత్మీయతలో వెనక్కబడిపోయిన జీవితం, వెనక్కబడిపోయిన పరిస్థితి. కొంతమందికి తెలియదు, ప్రార్థన చేయలేకపోతున్నానంటే, ప్రార్థనలో నిలబడలేకపోతున్నానంటే నేను ఆత్మీయతలో బలహీనమైపోయానన్న సంగతి గుర్తురాదు ఎవరికి. దేవుడు అంటున్నాడు, నీవు వెనకబడిన స్థితిలో కూడా, నీవు ఆత్మీయతలో కృంగిపోయిన స్థితిలో కూడా నిన్ను కాపాడడానికి ఆయన మన మధ్యకు దిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసా? బలపరుస్తాడు. భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు ఒక చోట, మా బాహ్య పురుషుడు కృషించిపోయినను మా ఆంతరంగిక పురుషుడు దినదినము ఏమవుతున్నాడు తెలుసా? బలము పొందుకుంటున్నాడు. దేవునిలో నిలబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి దినదినము ఆత్మీయతలో బలపరచబడాలి, బలం పొందుకోవాలి. ఎక్కడో వెనక్కి పడుతున్నావంటే దేవుల్లో నుంచి ఎక్కడో నువ్వు వైదొలిగావు, ఎక్కడో నువ్వు జారిపోయావు, ఎక్కడో పడిపోయావు, ఎక్కడో నువ్వు నిలబడవలసిన దానివి ఎక్కడో ఆగిపోయావు, ఎక్కడో నీ స్థితి ఆగిపోయింది. దేవుల్లో లేవు, దేవుల్లో నిలబడతలేదు. ప్రార్థనలో నీ జీవితము ముందుకు కొనసాగట్లేదు. వాక్య ధ్యానంలో నీ జీవితం ముందుకు కొనసాగట్లేదు. దేవుని సన్నిధిలో నీ జీవితం ముందుకు కొనసాగట్లేదు, ఎక్కడో ఆగిపోయింది. దేవుడు నీ మధ్యకి వస్తే ఏం చేస్తాడు తెలుసా? కోల్పోయిన దానిని మరలా నీకు దయచేస్తాడు అంటాడు సామెతల గ్రంథంలో. నిశ్చయముగా నీ వెనకటి స్థితి మరలా నీకు ఉందా? అబద్ధమా? ఉంది కదా. మరలా నిశ్చయముగా నీ వెనకటి స్థితి నీ జీవితంలోనికి ఖచ్చితంగా వస్తుంది. ఏ ఆత్మీయతలో బలహీనమైపోయి, ఎక్కడ నువ్వు బలహీనమైపోయో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ ఆత్మీయ జీవితంలో భద్రత లేని విధంగా ఉంటున్నావో జ్ఞాపకం చేసుకో. సాతానుడు ఎక్కువగా ఎక్కడ దాడి చేస్తాడో తెలుసా? ఆత్మీయ జీవితం మీద దాడి చేస్తాడు. వాడికి శారీరకమైన దేహం మీద ఉన్నటువంటి గ్రిప్ కంటే, ఆలోచన కంటే ఆత్మీయ జీవితం మీద ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్మీయతలో బలపడితే లోక సంగతులు తెలుసుకొని లోకం నుంచి వేరైపోతాడు. అర్థమవుతుందండి? వాక్యం ఎక్కువ తెలిసిన వాళ్ళనే సాతానుడు పడేస్తాడు. ఎక్కువగా వాక్యం తెలుసుకున్నావా, ఎక్కువ వాక్యం వింటున్నావా, సాతానుడిని పలేయడం చూస్తాడు. ఎందుకోసమో తెలుసా? నీవు వాక్యంలో బలపడుతుంటే సాతానుడికి నచ్చదు, సాతాను నిన్ను ఎదగనివ్వడు, సాతాను నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోకంలో చాలా మంది అప్పుడప్పుడు పరిచయం అవుతూ ఉంటారు. ఎంత వాక్యం, ఎంత ప్రార్థన, ఎంత విశ్వాసంతో ఉన్న వాళ్ళు తర్వాత ఏమైపోయారు తెలుసా? లోకంలో కలిసిపోయి ప్రార్థనను వదిలిపెట్టి లోకరీత్యా లోక పనులు చేస్తుంది. ఏంటయ్యా అంటే ఏమంటారు తెలుసా? ఏం ప్రార్థనలేండి, చేసి విసుకొచ్చింది. ఆత్మీయతలో భద్రత లేకపోతే పడిపోతావు నువ్వు. ఆత్మీయతలో భద్రత లేకపోతే నువ్వు దిగజారిపోతావు. భక్తిలో నిలబడలేవు, విశ్వాసంలో నిలబడలేవు. ఉదయకాలం మాట్లాడుకుంటూ వచ్చాం కదా, ఒక స్త్రీ యొక్క విశ్వాస జీవితం అచంచలమైనది. విపత్కర పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా నిలబడినది. విశ్వాసపు ఒప్పుకోలు, సరైన చోట వెతికేటువంటి స్థితి. ఈనాడు ఆత్మీయ జీవితంలో సరిగా లేకపోవడం వల్లే తన్ను తాను నిలబెట్టుకోలేని స్థితిలో మానవుడు ఉంటున్నాడు, కృంగిపోతున్నాడు. ప్రియమైన సంగమా, దేవుడు నీకు భౌతికపరమైన రక్షణ ఎలా కల్పిస్తాడో ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితానికి కావలసిన భద్రతను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మీ మధ్యకు వస్తూ దేవుడిచ్చే మేలిది, దేవుడు కలగజేసే ఆశీర్వాదం ఇది, లేదా దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ప్రయోజనం ఇది. మొదటిదేమో ఏం చెప్పండి? మొదటిదేంటి? సంపూర్ణంగా ఇస్తాడు. ఏమిస్తాడు? సంపూర్ణంగా ఇస్తాడు. కొర్రాగా పెట్టడు. ఏ తల్లైనా తన బిడ్డకి సగం ఆకులతో లేపిద్దా? చెప్పండి. ఏ తల్లైనా తన బిడ్డని సగం ఆకులతో లేపిద్దా? ఏ తండ్రి అయినా తన బిడ్డలకి అడిగిన దానికంటే ఎక్కడైనా తక్కువ ఇస్తాడా? కదా. భౌతికపరమైన తల్లిదండ్రులే బిడ్డలు అడిగినప్పుడు అంత ఎక్కువ ఇచ్చినప్పుడు, మరి ఆకాశమందున్న మన తండ్రి మనం అడిగినప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు కదా.
వాక్య భాగంలో రాయబడినటువంటి మాట, పిచ్చుకలను చూడుడి, అవి విత్తవు కోయబడవు, కొట్లలో కూర్చుకొనవు, అవి అయినను దేవుడు వాటికి ఆహారం. మీ పరలోకపు తండ్రి మీ విషయంలో అంతకంటే ఎక్కువ చేయడా? వాటిని పోషిస్తున్న దేవుడు, వాటిని భద్రపరుస్తున్న దేవుడు, వాటికి ఆహారం ఇచ్చి వాటిని తృప్తిపరుస్తున్న దేవుడు. నీ జీవితంలో ఏది కొదువుగా ఉన్నదో, ఏది కొరతగా ఉన్నదో, ఏం కోల్పోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు లేమితో ఉంటున్నావో, నా దేవుడు ఈ రాబోతున్నటువంటి మాసంలో సంపూర్ణంగా దేవుడు అది నీకు దయచేయబోతున్నాడు. రెండవది రక్షణ. నీ భౌతికపరమైనటువంటి జీవితానికి భౌతికపరమైన రక్షణ ఒకటైతే ఆత్మీయ రక్షణ ఒకటి. లోకములో దుష్టుడు వేసే ప్రతి విధమైనటువంటి చిక్కులను పడకుండా దేవుడు కాపాడతాడు. మూడవది ఏంటో తెలుసా? సరైన నడిపింపు మరియు జ్ఞానం ఇస్తాడండి. ఏమిస్తాడంటండి? జీవితంలో అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాదు. పరిస్థితులు అప్పుడప్పుడు తారుమారైపోతూ కొన్ని ఏదో తెలియనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఆలోచిస్తూ ఉంటాం, ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అని ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనట్టు తడబడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మ మనకు తోడైండి ఏం చేస్తే తెలుసా? సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేటట్లుగా నీ ఆత్మను దేవుడు బలపరుస్తాడు. అర్థమవుతుందండి? కొంతమంది ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు, కొంతమంది తొందరపాటులో నిర్ణయం తీసుకుంటారు, కొంతమంది నిర్ణయం తీసుకున్న తర్వాత బాధపడుతూ ఉంటారు. అర్థమవుతుందా? అయ్యో నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను, ఒక్క నిమిషం అన్న ఆగుంటే బాగుండే, ఒక్క నిమిషం ఆగుంటే బాగుండే, తొందరపడ్డాను అనవసరంగా, తొందరపడి మాట్లాడేసానే. లోక సామెత ఏదో ఉంది కదండి, నోరు జారిన కాలు జారిన తీసుకోవచ్చు కానీ నోరు జారిన అలాంటి తొందరపాటు పరిస్థితుల్లో మన జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే పరిస్థితులు ఏంటంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం కదండి. కొన్నిసార్లు ఆవేశంతో తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు సరైన ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు ఇక సడన్గా హఠాత్తుగా నిర్ణయాలు తీసేసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితులు మనకు ఎదురవుతుంది. దావీదు జీవితంలో కూడా అదే ఎదురైంది. సిక్లగ్లో వారు ఉన్నప్పుడు యుద్ధం జరిగింది, వారు వేరే చోట యుద్ధానికి వెళ్ళారు. వారు వేరే శత్రువులు వచ్చి వారి పిల్లలని, వారి భార్యలను, వారి సంపదనంతా దోచుకుని వెళ్ళిపోతే దావీదు ఆ యుద్ధం నుంచి తిరిగి వచ్చి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు జనాలంతా మన్నంతా వారి పిల్లలంతా దోచుకుని పడిపోయారన్న సంగతి అతన్ని దావీదుని వెంబడిస్తున్నటువంటి ప్రజలకు తెలిసినప్పుడు ఏం చేశారు తెలుసా? వెంబడిస్తున్న దావీదు మీదకే రాళ్ళు ఎత్తారు. ఎందుకని? అరే దావీదా, నీ వెనకాల తిరగబట్టి మాకీ నష్టం. వాళ్ళు ఎవరు? అసమాధానంతో ఉన్నవాళ్ళు, అప్పులు బాధలతో ఉన్నవాళ్ళు వచ్చి దావీదుని వెంబడిస్తున్నారు. దావీదు వెనకాల ఉండేసరికి ఏమొచ్చింది? కొన్ని చోట్ల వాళ్ళకి విజయం వచ్చి సంపదను సంపాదించుకున్నారు. అంతటి మేలు చేసిన దావీదునే ఏం చేశారు? ఈ క్లిష్ట పరిస్థితుల్లో దావీదు మీదకి రాళ్ళు రువ్వడం ప్రారంభించాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? నా మీదకి తిరగబడతారా, మీ ఎంత చూస్తానని చెప్పి దావీదు గనక తిరగబడితే దావీదు సామర్థ్యం ఎంతో తెలుసా? దావీదు కత్తిబడితే 300 మందిని చంపుతాడు. అర్థమవుతుందండి? దావీదు గనక కత్తిబడితే 300 మందిని చంపే సామర్థ్యం ఉంది. ఆవేశంతో వాళ్ళకు రాళ్ళు పట్టుకున్నట్లుగానే దావీదు కూడా కత్తి పట్టుకున్నాడు అనుకోండి, ఏమైంది? అక్కడ విరోధం, గొడవ పెరిగిపోద్ది, వివాదం ఎక్కువైపోద్ది. అవతలోడు రాళ్ళు పట్టుకొని ఈయన కత్తి పట్టుకుంటే వివాదం చల్లారదు. అందుకే అంటాడు సామెతను, వివాదము నీటి గట్టున పుట్టు ఓట లాంటిది, అది పెరిగిద్దే తప్ప సద్దుమనగవదు. దానికి ఏం చేయాలో తెలుసా? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అర్థమవుతుందండి? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నీటి ఓట పెరగకుండా ఏమైందో తెలుసా? ఆగిపోయింది. మొన్న ఏదో పొంగింది, ఏంటది? బొడవేరు పోండి కదా. అసలు అది పొంగకుండా ఉండాలి, కానీ కొన్ని పరిస్థితులను బట్టి అది పొంగిపోయింది. దానిని ఆపడానికి నానా తంటలు పడ్డా కదా. ఒక మనుష్యుడిలో పుట్టు వివాదం కూడా అంతే. వివాదం అనేది ఎప్పుడు ప్రారంభమైందో అది ఎలాంటి తెలుసా? నీటి గట్టున పుట్టు ఓటలని. గట్టు తెగిందా ఊర్లే నాశనం అయిపోతాయి, కుటుంబాలే పతనం అయిపోతాయి, జీవితాలే పతనం అయిపోతాయి, సంఘాలే పతనం అయిపోతాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ మధ్యన ఆయన నివసించి సరైన జ్ఞానాన్ని ఇస్తాడంట. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కంగారు పడద్దు. దావీదు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు రాళ్ళు పట్టుకుంటే దావీదు నెమ్మదిగా అక్కడ నిలబడి అంటున్నాడు, ఎపోదును తీసుకురండి,
ఎపోదును తీసుకువస్తే ఎపోదును ధరించిన వ్యక్తి నిలబడినప్పుడు ఎపోదు ధరించిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు దావీదు, ఫలానా చోట వాళ్ళు నిలబడ్డారు, వారు వెళ్ళు వారు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళు, వారిని ఎదుర్కొంటావు, వారిని కలుసుకుంటావు, నీ సంపద మొత్తం తిరిగి తెచ్చుకుంటావని దావీదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కోల్పోయిన దానికి రెట్టింపు సంపాదించుకున్నాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఈ మాసము, జూన్ మాసము, ఈ యొక్క 2026 సంవత్సరానికి మధ్య మాసంలో మీ మధ్యన నివసించి నీకు సరైన జ్ఞానాన్ని ఇస్తాడు. తొందరపాటు అడుగులు వేయమాక. దేవుడిచ్చే సహాయం కొరకు ఏం చేయాలి తెలుసా? నిలబడాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోమాక. కొన్నిసార్లు అంటాం తప్పలేదండి, తీసుకోవాల్సిందేనండి అంటారు. అలాంటి విషయాలు ఏం చేయమాక. దేవుడు నీ మధ్యన నివసించాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన నీ మధ్యకు వస్తే జరిగేటువంటి మేలు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా విందామా? ఇంకా ఆపేద్దాం. ఆపేద్దాం. సరే, ఆయన మన మధ్యకు రావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉంటే ఆయన మన మధ్యకు వస్తాడు? ఇప్పుడు మనం విన్నాం కదా, ఆయన మన మధ్యకు వస్తే కలిగే ప్రయోజనాలు విన్నాం. మొదటిది చెప్పాలి, సంపూర్ణమైన రెండవది రక్షణ మరియు ఆత్మకు భద్రత. మూడవది సరైన నడిపింపేస్తామా, సరైన నడిపింపు జ్ఞానం ఇస్తారు. ఈ మూడేగా మనం చెప్పుకున్నది. మంచి దేవునికి స్తోత్రం కలుగునుగా. జ్ఞాపకం ఉన్నాయా? గుమ్మం దాటంగానే మర్చిపోతారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గుమ్మం దాటంగానే మర్చిపోతారు. ఆయన కలగజేసే మేలులే, ఆయన కలిగించే మేలు, మన మధ్యకు వస్తే జరిగే మేలులే. ఇప్పుడు ఆయన మన మధ్యకు రావాలంటే, మన మధ్యన నివాసం చేయాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? ఏ రీతిగా ఉంటే ఆయన మన మధ్యకు వస్తాడు, మన మధ్యలో నివాసం చేస్తాడు, మనకి ఈ మేలులు కలగజేస్తాడంటే మొట్టమొదటిది చదవబడిన వాక్య భాగంలోనే 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవబడిన వాక్య భాగం 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదవనమ్మా. ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల ఏమంటున్నాడండి? నేను నియమించు ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల. ఇప్పుడు నీకు మొట్టమొదట నీవు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? ఆయన నీ మధ్యకు రావాలంటే, ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన 480 సంవత్సరాల తర్వాత ఈ యొక్క దేవుని యొక్క మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. సొలొమోను పాలనలో 4వ సంవత్సరంలో, క్రీస్తుకు పూర్వం 966 సంవత్సరంలో సొలొమోను పరిపాలన ప్రారంభించి తన 4వ సంవత్సరాల ఆ యొక్క 4వ సంవత్సరంలో దేవుని మందిరానికి పునాది వేసి గొప్ప మహామందిరాన్ని ప్రారంభించాడు. క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో మందిరము చెరపట్టబడింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన 480, ఇదేమి చరిత్ర నేను పెద్ద రాసుకొని రాలా, ఆ పైనే ఉంది చూడండి. 1వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వాక్య భాగంలోనే మనకు కనబడింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మందిరానికి పునాది వేశారు. పునాది వేసినటువంటి సమయంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడు. సొలొమోను మంచిది, చక్కటి జ్ఞానంతో చక్కని మందిరం కట్టడం చాలా వచ్చింది. నువ్వు కట్టే ఈ మందిరంలో నా నామాన్ని మహిమపరచబడాలని, నా నామం ఘనపరచబడాలని కోరుకుంటున్నావు. నేను పేరు పెట్టుకొని ఈ మందిరాన్ని నేను స్థాపించుకుంటున్నాను. నా మహిమ, నా కనుదృష్టి ఈ మందిరం మీద నిలబడిద్ది అని దేవుడు కొన్ని వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు ఇచ్చి ఇక్కడ అంటున్నాడు, నీవు గనక నేనిచ్చిన ఆజ్ఞలను నీవు గైకొంటే, నేనిచ్చిన కట్టడలను గైకుంటే ఖచ్చితంగా నేను మీ మధ్య నుంచి దాటిపోను. నేను మీ మధ్యన నివసించాలంటే మీకు సంపూర్ణమైన విధేయత కావాలి. నా ఆజ్ఞలకు లోబడే తత్వం ఉండాలి. వాక్యానికి విధేయత చూపించే మనస్సు నీకు ఉండాలి. దేవుని వాక్యము హెచ్చరించినప్పుడు దానికి లోబడే విధానం నీకు ఉండాలి. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, లోబడని వారి వైపు దినమెల్లా చేతులు చాచి, లోబడని వారిలాగా నువ్వు ఉండకూడదు. విధేయత చూపని వాడి వలె నీ ఉండకూడదు. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఎద్దు తన కామందుని ఎరుగును,
గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకోలేదు. ఇశ్రాయేలుకు తెలివి లేదు, వారు యోచించరు, తను నిర్మించిన దేవునికి లోబడరు, విధేయత చూపరు, ఉపవాసాలు ఉంటారు కానీ వారు జమ్ము వలె తల దించుకుంటారు కానీ చేతులెత్తి ప్రార్థన చేస్తారు కానీ వారి హృదయము, వారి ప్రవర్తన నాకు విరోధంగా ఉంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మీ మధ్యకు వస్తా, మీ మధ్య నేను నివసిస్తా, నేను ఇచ్చే దీవెనలు నేను మీకు దీవెనలు ఇస్తా, మేలులు ఇస్తా, ప్రయోజనాలు ఇస్తా అని చెప్తా అంటున్నాడు. నేను మీ మధ్యన నివసించాలంటే మీరు కలిగి ఉండవలసింది తెలుసా? సంపూర్ణమైన విధేయత, లోబడే తత్వం. సామెతల గ్రంథంలో ఒక చోట రాయబడినటువంటి మాట ఏమన్నదో తెలుసా? ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని ప్రక్కన పెట్టుకుని ప్రార్థన యెహోవాకు అసహ్యమంట. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని కట్టడలకు లోబడకుండా నువ్వు ఎంత మొర్రపెట్టినా దేవుడిని ప్రార్థన ఆలకించడు. దేవుని మాటలకు విధేయులయ్యావా? దేవుని మాటకు లోబడ్డావా? సంపూర్ణంగా వాక్యానికి లోబడ్డావా? దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను. యవనుడు దేని చేత నడక సరి చేసుకుంటాడంటే వాక్యాన్ని బట్టే. వాక్యమే నన్ను బ్రతికించింది, నీ కట్టడలు నాకు అతి ప్రియమైనవని దావీదు చెప్తున్నాడు. దావీదు జీవితంలో వాక్యాన్ని లేదా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని లేదా దేవుడిచ్చిన కట్టడలను తనకు హృదయపూర్వకంగా మేలైన విధంగా ప్రయోజనకరముగా వెండి కంటేను అపరంజి కంటేను కోరదగినవిగా ఎంచిన దావీదు జీవితంలో దేవుడు అతని పక్షము నుండి అన్ని వెళ్ళిన చోటల్లా విజయాన్ని చేకూర్చాడు. వెళ్ళిన చోటల్లా జయమే. తలపెట్టిన ప్రతి కార్యం సఫలీకృతమైంది. అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దావీదుకు దేవుడిచ్చాడు. నీ జీవితంలో కూడా దేవుడి నీ మధ్యన ఉండి ఆయన నీ పట్ల కార్యం చేయాలంటే దేవునికి విధేయత కలిగి ఉన్నావా? విధేయత చూపించే మనస్సు నువ్వు కలిగి ఉంటావా? అయితే ఖచ్చితంగా దేవుడు మీ మధ్యకు వస్తాడు. విధేయత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన దీవెనలతో నింపుతాడు. వాక్యాన్ని పెడచెవిని పెట్టే మనస్సు నీకుందా? యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం చూడండి ఒకసారి. యోహాను సువార్త, నేను ముగిచ్చేస్తాను, అయిపోయింది, సమయం కూడా అయిపోయింది, నేను ఇంకా లోతుకు వెళ్ళాను. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు, చూడండి చదవబడిన లేఖన భాగంలో ఈ విధంగా రాసి ఉంటే, ఏ విధంగా రాసి ఉంటే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నాకు వెండి బంగారాలు తెస్తాడు. లేదా యేసు ఒకడు నన్ను ప్రేమిస్తే నా కొరకు ధనధాన్యాలు తెస్తాడు. లేదా యేసు ఒకడు నన్ను ప్రేమిస్తే నా కొరకు అది ఇస్తాడు, నా కొరకు ఇది ఇస్తాడు, నా కొరకు అది తెచ్చి పెడతాడని అని ఒకవేళ రాస్తుంటే ఖచ్చితంగా అందరూ అదే చేసేవాళ్ళు కదా. అందరూ అదే చేసేవాళ్ళు. అది తెచ్చి దేవుణ్ణి సంతోషపెట్టడం, ఇది తెచ్చి దేవుణ్ణి సంతోషపరచాలంటే నీ భాగ్యంగా నువ్వు ఇచ్చేటువంటి వాటిని బట్టి దేవుడు సంతోషపడడు. దేవుడు సంతోషపడాలంటే నీవు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? ఆయనను ప్రేమించువాడు ఎలా ప్రేమిస్తాడో తెలుసా? ఆయన ఆజ్ఞలన్నిటినీ ఈ యొక్క వాక్య భాగంలోనే 3 సార్లు ఇదే మాట రాస్తుంది. చూడండి అదే అధ్యాయంలో 14వ వచనం 15వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల, అదే 21వ వచనం కూడా చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి, చూడండి 3 సార్లు ఈ మాటను పదే పదే రిపీట్ అయిందంటే ఎంత ఖచ్చితత్వంగా చెప్తున్నాడు. ఇక ఆ మాటకు వేరే యొక్క ఆ విధానం లేదిక, తీసివేసే తత్వం లేదిక. ఆ మాట ఖచ్చితం. ఆయన మాటకు విధేయత కలిగి ఉండడం, ఆయన మాటకు విధేయత చూపించడం, ఆయన మాటకు లోబడడం. అలా లోబడిన నోవాహు జీవితంలో 6వ అధ్యాయము ఆఖరి మాటలో చెప్తున్నట్టు మాట ఏమని రాస్తాడు చూడండి. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము ఆఖరి మాట చూడండి ఒకసారి ఏమని చెప్తాడు. ఎట్లు చేశాడు? 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3:2 అనుకుంటా. చూడండి 7వ అధ్యాయము 5వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు కూడా ఆఖరిని ఏమంటున్నాడు? 6వ అధ్యాయం ఆఖరిలో అట్లు చేశాను,
దేవుడు అతనికి ఆజ్ఞాపించినది యావత్తు చేశాడంట. అంటే దేవుని మాటలో ఒక్కటి కూడా మినహాయించి, ఇది మిగిల్చి, ఇది అవసరం లేదని దేవుడు చెప్పింది ఏ ఒక్కటి కూడా మినహాయించి నోవాహు చేయలే. అందుకే నోవాహును ఎత్తిపట్టి ఏం చేశాడు తెలుసా? ఆ తరానికి ఎలాగ సూచనగా మార్చాడో, యేసు క్రీస్తు వారు సచ్చరుడిగా సంచరించిన కాలంలో ఏమంటే తన యొద్దకు వచ్చిన శాస్త్రులు పరిచయులు ఒక సూచిక క్రియ అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నాడు, నోవాహు కాలములో జరిగినది తప్ప మరి ఏదియో జరగదంట. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం అంటే, నోవాహు కాలంలో ఒకటి జరిగింది. నీతిమంతుడైన నోవాహు తప్పించబడ్డాడు జలప్రళయం నుంచి. ఆ జలప్రళయం నుంచి తప్పించబడిన ఆ ఒక్క సంగతి తప్ప దేవుడు ఏ విషయం కూడా ఏమండి శిష్యులు ఆ యొక్క శాస్త్రులకు పరిచయాలకు తెలియపరచల. సంగమా, ఈ రాత్రి కాల సమయం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపేటువంటి మనసు నీ మధ్యకు వస్తాడు. ఈ యొక్క సంవత్సరపు మధ్యలో నిన్ను దర్శిస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు దీవెనలు అనుగ్రహిస్తాడు. ఇచ్చే దేవునికి నువ్వు ఎలా ఉండాలి కదా? ఇచ్చే దేవునికి నువ్వు ఎలా ఉండాలి? సంపూర్ణమైన విధేయతను. ఇంకా చాలా వాక్య భాగం ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక్క మాటతోనే 2 గంటలు అయిపోద్ది. కానీ రెండవది ఏంటో తెలుసా? రెండవది, ఆయన మన మధ్యకు రావాలంటే కలిగి ఉండవలసినది పరిశుద్ధత. ఏంటో చూడండి, ఏంటంటండి? పరిశుద్ధత. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, 16 నుంచి కొన్ని మాటలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక? ఇలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని దేనిని కూడా మీరు ముట్టకూడని ప్రభు సెలవిస్తూ. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడిగా ఉండు ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకని పరిశుద్ధులుగా ఉండాలో తెలుసా? భౌతికంగా సొలొమోను చేత కట్టబడిన మందిరములో వారి మధ్య నివసించడానికి దేవుడు ఎలా దిగి వస్తానని చెప్పాడో, ఆత్మీయంగా మన దేహాలను మందిరంగా కట్టుకున్న దేవుడు మనలో నివసించాలని కోరుకుంటూ మనతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకపరుచుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని లోకము నుండి, లోకపు వ్యక్తుల నుండి, లోకపు ఆచారాల నుండి, లోకపు కట్టుబాట్ల నుండి, లోకపు యొక్క సిద్ధాంతాల నుండి, లోకపు యొక్క ఆ యొక్క ఆచారాల ముసుగులో నుండి నువ్వు ప్రక్కకు తొలగి క్రైస్తవ జీవితానికి ఆధారమైన జీవితం గనక నువ్వు జీవిస్తే, లోక పద్ధతులకు పోకుండా ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీ ఉంటే, దేవుడు అంటాడు, ఎవరు పరిశుద్ధులో పరిశుద్ధుడైన ప్రతి ఒక్కడు దేవుణ్ణి చూస్తాడు. దేవునితో కలిసి ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన వారి మధ్యన ఉంటాడు. దేవుడు పరిశుద్ధత కోరుకునే దేవుడు. నీ హృదయంలో, నీ జీవితంలో, నీ శరీరంలో దేవుడు పరిశుద్ధతను ఆహ్వానిస్తున్నా, పరిశుద్ధతను ప్రేమిస్తాడు. ఎందుకంటే కోటాను కోట్ల దేవదూతల సమూహము నిత్యము ఒకటే మాట, ఆయన పరిశుద్ధుడు అనేటువంటి మాటతో, ఆయన గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తారు కదా. అటువంటి పరిశుద్ధుడైన దేవునికి ఎలా ఉండాలి? నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే కదా ఆయన దగ్గరికి వస్తాడు. పరిశుద్ధంగా ఉంటేనే కదా మీ మధ్యకు ఆయన వస్తాడు. ఇశ్రాయేలుతో చెప్పాడు మోషే భక్తుల ద్వారా, నేడు ఈరోజు ఇశ్రాయేలుకు సెలవివ్వు, 2 దినముల వారిని పరిశుద్ధపరచుకో, నేను మీ మధ్యకు దిగి రాబోతున్నాను. అపవిత్రుడైన వాడు ఒక్కడ ఉండకూడదు, అశుద్ధుడైన వాడు ఒక్కడ ఉండకూడదు. నేను మీ పాలెములో సంచరించబోతున్నాను కాబట్టి మీ పాలాన్ని పరిశుద్ధపరచుకోండి. ఎందుకోసమో తెలుసా? ఆయన మీ మధ్యకు దిగి వస్తే మీ శత్రువులను ఆయన మీ చేతికి కదా. నీ జీవితంలో పరిశుద్ధతను ప్రేమించే మనస్తత్వం ఉందా? పరిశుద్ధతను కోరుకునేటువంటి మనస్సు నీకుందా?
కొన్ని జంతువులలో పరిశుద్ధతను, అపరిమితమైన శుభ్రతను కోరుకుంటాయి. వాటి పేర్లు కొంచెం మరి జ్ఞాపకం చేస్తా, అప్పుడు గుర్తొచ్చినారు. కొన్ని జంతువులలో అపరిశుభ్రతను ఇష్టపడవండి. ఇష్టపడే ఏంటిదో పరిశుద్ధతను ఇష్టపడతాయి. జంతువులలోనే పరిశుభ్రతను ఇష్టపడితే మానవులంగా బ్రతుకుతున్న మనం పరిశుద్ధంగా ఉండద్దు, క్రియల్లో పరిశుద్ధత ఉండద్దు, చూపుల్లో పరిశుద్ధత ఉండద్దు, నడవడికలో పరిశుద్ధత ఉండద్దు. పరిశుద్ధతను ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేవు. క్రియల్లో తప్పుంచుకొని, క్రియల్లో లోపం ఉంచుకొని అంటాడు కదా వాక్య భాగంలో, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదటోడి కంట్లో నలుస్తుంది అని ప్రయత్నం చేయమాక. ముందు నీ కంట్లో తీసుకో. ఎదుటి వాళ్ళలో లోపాలెంచే మనస్తత్వం నీకు ఉండద్దు. ఎదుటి వాళ్ళలో తప్పులెంచే మనస్తత్వం నీకు ఉండద్దు. ఒక పద్యం ఉంది కదా, తప్పులెంచువారు తండోపత. లోకంలో అందరూ తప్పు చూపించేవాళ్లే, లోకంలో అందరూ తప్పులెంచేవాళ్లే. క్రైస్తవ జనాంగమా, నీవు తప్పెంచేవాడు కాదు. నీతిమంతుడు అంటే ఎవరో తెలుసా? ముందు తనను తాను చూసుకునేవాడంట. నీతిమంతుడుకున్న నిదర్శనం, నీతిమంతుల్లో ఉన్న లక్షణం, ముందు తనను తాను చూసుకుంటాడంట. తన లోపాన్ని సరి చేసుకుంటాడంట, తన యొక్క వైఖరిని సరి చేసుకుని, అమ్మో నా జీవితంలో ఈ పాపం ఉందేమో, ఎదుటివాడికి చెప్పడం ఎందుకు, నేను చూసుకుంటా. నాలో ఈ తప్పు ఉందేమో, నాలో ఈ పాపం ఉందేమో, నేను సరి చేసుకుంటా అంటాడంట. నీతిమంతుడుకున్న లక్షణమే అది. నీతిమంతుడు అంటే ఊరికే రాడు. ఆ పేరు ఏమంటే ఏదో అలంకరణగా పెట్టే పేరు కాదు. నీతిమంతుడు ముందు తనను తాను చూసుకుంటాడు. క్రైస్తవ జనాంగమా, లోకంలో ఉన్న వారిని మనం వదిలిపెడదాం, లోకంలో ఉన్న వారికి మనం ప్రత్యేకంగా జీవిద్దాం. లోకములో ఉన్న వారి కంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ప్రత్యేకించబడిన వారిగా అంటే కట్టుబొట్టుల్లో కాదు, అలంకరణలో కాదు. వాళ్ళు 10 రూపాయలు తగిలించుకుంటే మనం 10 రూపాయలు తగిలించుకోవడం కాదు, వాటిలో కాదు మన ప్రత్యేకత. వారు దేనినైతే చెయ్యగలిగి చేయలేకపోతున్నారో దాన్ని మనం చేసి చూపించడమే మన జీవితాల కదిలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటారు, అంతకుముందు ఒక సంవత్సరం నేను ఇలాగే మందిరం పనిచేస్తుంటే, ఉదయకాల సమయం మందిరం పనిచేసి అలా బయటికి వెళ్ళి ఏదో పని అక్కడ పడేద్దామని వెళ్తుంటే, ఈ లోపల ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన వచ్చాడు. వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, గట్టిగా కౌగిలించుకుని అన్నాడు, తమ్ముడు నేను మందు మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. దీనివల్ల నేను ఎన్ని నష్టాలు అనుభవిస్తున్నాను, ఎన్ని అవమానాలు అనుభవిస్తున్నాను, అన్నీ నాకు తెలుస్తున్నాయి, అన్నీ నాకు వినబడుతున్నాయి, అన్నీ నేను తెలుసుకున్నా. కానీ ఇంత తెలిసినా కూడా చెయ్యాలనుకుంటుంది మానుకోలేకపోతున్నా, చెయ్యాలనుకుంటున్న దాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నా. మందు మానేయాలని అనుకుంటున్నాను కానీ ఏదో ఒక విషయంలో ఎవరో ఒకళ్ళ ప్రేరేపణ చేత నేను వెళ్ళిపోతున్నాను బలవంతానంగా. తమ్ముడు ఒక్క మాట, నాకంటే చిన్నోడురా, కాళ్ళు పట్టుకోవడానికి లేక నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను మందు మానేటట్లుగా ప్రార్థన చేయరాను. ప్రియమైన సంగమా, లోకంలో కొంతమంది చెయ్యాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. క్రైస్తవుడు వాటిని చేయుటకు దేవుని కృపను పొందుకోవాలి. దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన మన మధ్యకు వస్తున్నాడు. కాబట్టి నీవు వేటేటిని చేయలేకపోతున్నావు, దేవుని ఆత్మ వాటి నుంచి నిన్ను ప్రత్యేకపరిచి దేవునిలో నిన్ను నిలబెట్టును గాక, అట్ట ధన్యతనిచ్చును గాక.